నెక్స్ట్ వీడియో ఏం చేయాలో అర్థం కావట్లేదురా. దగ్గరలో ఏదైనా స్పెషల్ డే దొరికింది. ఏంటి? రేపు ఇండిపెండెన్స్ డే, దాని మీద వీడియో చేయొచ్చుగా. పర్ఫెక్ట్ రా. ఇండియా మనందరికి తెలుసు 1947 ఆగస్ట్ 15 మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చి 79 ఇయర్స్ అయినా కూడా ఇప్పటికీ మన గవర్నమెంట్ గొంతెత్తి క్వశ్చన్ చేసే ఫ్రీడమ్ ఇంకా రాలేదు. ఈ రోజు మనకి తెలిసిన ఎంతమంది ఆడపిల్లలు ధైర్యంగా ఎటువంటి భయం లేకుండా నైట్ టైం బయటికి వెళ్తున్నారు? మనకు వచ్చిన ఫ్రీడమ్ ఎలా పడితే అలా వాడుకుంటున్నాం, ఎక్కడ పడితే అక్కడ వచ్చే పోసుకుంటున్నాం. పక్కనే పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నా కూడా పెద్దగా పట్టించుకోము, అవి కూడా పెద్ద క్లీన్ ఉండవు. ఇకపోతే పబ్లిక్ టాయిలెట్స్ ని, రోడ్స్ ని, ట్రైన్స్ ని క్లీన్ చేసే వాళ్ళని చాలా చిన్న చూపుతో చూస్తాం. వాళ్ళకి ఆ ఫ్రీడమ్ రాలేదా? మన ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకుంటాం, అదే బయట అడుగు పెట్టిన మరొకసారి ఈ దేశం కూడా మన ఇల్లు అని మర్చిపోతాం. పబ్లిక్ లో చెత్తని పడేస్తాం, డస్ట్బిన్ పక్కనే ఉన్నా లెక్క చెయ్యం. దీని అమ్మ జీవితం పాన్ మసాలాలు తిని మనం ప్రౌడ్ గా చూసుకునే టాప్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కొన్ని సెకండ్స్ లో డిస్ట్రాయ్ చేస్తాం. అదే కార్తీ, చెప్పులో కేస్ వెళ్దామా? సరే ఇంటి దగ్గరికి రా, అయితే కలిసి వెళ్దాం. ఓకే. అన్నా దోచాయ్, రారా కూర్చో. ఇందాక రాలేదే? వాళ్ళకి ఆ ఫ్రీడమ్ రాలేదా? ఒడి అమ్మ, అమ్మాయి చూడరా కత్తిలా ఉంది. అవునరా, ఎంతమంది ఆడపిల్లలు ధైర్యంగా ఎటువంటి భయం లేకుండా నైట్ టైం బయటికి వెళ్తున్నారు? సర్లే పదా, టైం అయింది. ఇది మన స్వతంత్రం, మన స్వతంత్రాన్ని మనం వాడే విధానం.